శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎంతో సుందరంగా ఉండేటటువంటి ఆ దేశాలు, ఎంతో చక్కగా కళకళలాడుతుండేటటువంటి ఆ నగరాలు తాటక వల్ల నిర్జీవనంగా మారిపోయి భయంకరంగా మారిపోయింది. అందులో అడుగు పెట్టాలంటేనే అందరికీ భయం ఉండేది. అటువంటి ఆ సుందరమైన నగరాలు ఎంతో భీకరంగా మార్చినటువంటి తాటకను వధించేటప్పటికీ ఆ ప్రదేశం అంతా కూడా ప్రశాంతత పొందింది. రామనామం, రాముడి యొక్క రూపం, రాముడి యొక్క బాణం తిరుగులేనటువంటివి, ఎప్పుడూ మనని రక్షించేటటువంటివి. ఏ ఉద్దేశం చేత ఆ నారాయణుడు రాముడుగా భూమి మీద అడుగుపెట్టాడో ఆ ఉద్దేశం నెరవేర్చటానికి ఆ మహాయజ్ఞాన్ని సంకల్పించినటువంటి ఆ నారాయణుడు విశ్వామిత్రుడు అడుగులో అడుగు వేసి మొట్టమొదటి విజయాన్ని సాధించాడు, తాటకను వధించాడు. ఆ ప్రదేశం అంతా కూడా ప్రశాంతతను నెలకొల్పాడు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు తాటకను వధించాడో విశ్వామిత్రుడు ఆనందంతో పొంగిపోయాడు. సభాష్ రామ అనుకున్నాడు. ఇంకా తను ఆర్జించినటువంటి తన తపశ్శక్తిని, దివ్యాస్త్రాల అన్నిటినీ ఇంక రాముడికి సమర్పించాలి. రాముడు యోగ్యుడు వీటిని స్వీకరించడానికని ఇంకా ఏమనుకుంటున్నాడు, ఏమేమి చేయబోతున్నాడో తెలుసుకుందాం. ఆ ప్రదేశం అంతా కూడా ఎలా ఉన్నదో తెలుసుకుందాం. తాటకలేని వనమంతయును చైత్రరథము వలె హాయిగా దోచెను. తాటకలేని వనమంతయును చైత్రరథము వలె హాయిగా దోచెను. గురు శిష్యులందు రేయి గడిపిరి వేకువ జామున నిద్రలేచిరి. గురు శిష్యులందు రేయి గడిపిరి వేకువ జామున నిద్రలేచిరి. ప్రాతకాలమున రఘురామునితో గాధేయుడు బల్క చిరునగవులతో. ప్రాతకాలమున రఘురామునితో గాధేయుడు బల్క చిరునగవులతో. పురుషోత్తముడవు తగిన వాడవని, పురుషోత్తముడవు తగిన వాడవని సర్వాస్త్రములు నీకొసగదనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ధర్మచక్రమును విష్ణు చక్రమును దండచక్రమును కాలచక్రమును. ధర్మచక్రమును విష్ణు చక్రమును దండచక్రమును కాలచక్రమును. ఇంద్రాస్త్రమును వజ్రాస్త్రమును ఐషికాస్త్రమును బ్రహ్మాస్త్రమును. ఇంద్రాస్త్రమును వజ్రాస్త్రమును ఐషికాస్త్రమును బ్రహ్మాస్త్రమును. ధర్మపాశమును కాలపాశమును వరుణపాశమును వరుణాస్త్రమును. ధర్మపాశమును కాలపాశమును వరుణపాశమును వరుణాస్త్రమును. ఆదిగా గల సర్వాస్త్రములను, ఆదిగా గల సర్వాస్త్రములను విశ్వామిత్రుడు రాముని కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
బ్రహ్మశిరాస్త్రమును శివశూలమును హయశిరాస్త్రమును క్రౌంచాస్త్రమును బ్రహ్మశిరాస్త్రమును శివశూలమును హయశిరాస్త్రమును క్రౌంచాస్త్రమును నారాయణ పైనాకాస్త్రములను ఆగ్నేయ వాయువ్యాస్త్రములను నారాయణ పైనాకాస్త్రములను ఆగ్నేయ వాయువ్యాస్త్రములను శుష్కాశనిని ఆర్ధ్రాశనిని మోదకి శిఖరియను గదాద్వయమును శుష్కాశనిని ఆర్ధ్రాశనిని మోదకి శిఖరియను గదాద్వయమును ఆదిగా గల సర్వాస్త్రములను ఆదిగా గల సర్వాస్త్రములను విశ్వామిత్రుడు రాముని కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వైద్యాధరమను దివ్యాస్త్రమును నందకమను మహాఖడ్గమును వైద్యాధరమను దివ్యాస్త్రమును నందకమను మహాఖడ్గమును కంకాళ కపాల కంకణములను భయంకరమైన ముసలములను కంకాళ కపాల కంకణములను భయంకరమైన ముసలములను మానవ ప్రశమన ప్రస్వాపనలను గాంధర్వంబను దివ్యాస్త్రమును మానవ ప్రశమన ప్రస్వాపనలను గాంధర్వంబను దివ్యాస్త్రమును ఆదిగా గల సర్వాస్త్రములను ఆదిగా గల సర్వాస్త్రములను విశ్వామిత్రుడు రాముని కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సంతాప విలాప దర్పణ శోషణ మదన మోహన దివ్యాస్త్రములను సంతాప విలాప దర్పణ శోషణ మదన మోహన దివ్యాస్త్రములను విష్ణు శక్తిని రుద్రశక్తిని ప్రచండమైన భాస్కరాస్త్రమును విష్ణు శక్తిని రుద్రశక్తిని ప్రచండమైన భాస్కరాస్త్రమును తామస సౌమన సత్యమౌసల సంవర్ధన మాయాధరములను తామస సౌమన సత్యమౌసల సంవర్ధన మాయాధరములను ఆదిగా గల సర్వాస్త్రములను ఆదిగా గల సర్వాస్త్రములను విశ్వామిత్రుడు రాముని కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ రకంగా విశ్వామిత్రుడు తన తపస్సు చేత సంపాదించినటువంటి సకల అస్త్ర సంపదనంతా కూడా శ్రీరామచంద్రుడికి దారాదత్తం చేశాడు. అలాగే వాటిని ప్రయోగించేటప్పుడు ప్రయోగించే మంత్రాలు పొరపాటున ప్రయోగిస్తే దాన్ని నిలిపివేయటానికి ఉపసంహార మంత్రాలు ఇవన్నీ కూడా నేర్పుతున్నాడు, ఉపదేశాన్ని ఇస్తున్నాడు. అస్త్రము శస్త్రము. అస్త్రము అంటే మంత్రంతో ప్రయోగించేది అస్త్రము, శస్త్రము అంటే కత్తులు కటార్లు ఇవన్నీ శస్త్రాలు. దివ్యాస్త్రాలు పొందటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక్కొక్క అస్త్రాన్ని పొందటానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆ మంత్ర బలం చేత ఆ అస్త్రం వాళ్ళకి దక్కదు. అటువంటివి ఎన్నో దివ్యాస్త్రాలు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి ఎంతో ఆనందంతో అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు.
ఇంకా ఏం జరిగిందో తెలుసుకుందాం. సర్వాస్త్రముల ప్రయోగ మంత్రములు వానికి ఉపసంహార మంత్రములు. సర్వాస్త్రముల ప్రయోగ మంత్రములు వానికి ఉపసంహార మంత్రములు. విశ్వామిత్రుడు రామచంద్రునకు యథావిధి అనుగ్రహించెను. విశ్వామిత్రుడు రామచంద్రునకు యథావిధి అనుగ్రహించెను. గురు శిష్యులంతా ముందుకు సాగిరి, ఘోరారణ్యము గడచి నడచిరి. గురు శిష్యులంతా ముందుకు సాగిరి, ఘోరారణ్యము గడచి నడచిరి. మార్గమునందక ఆశ్రమమును గని, మార్గమునందక ఆశ్రమమును గని రాముడడిగెను అది ఎవ్వరిదని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.